అందరు ఇక్కడ చూడండి అమ్మా కొద్దిగా ప్లీజ్. ఓకే రెడీ సార్, అందరు ఇక్కడ చూడండి అమ్మా, నవ్వుతలేరు ఎవరు. కొత్త సారీస్ వచ్చినాయి కదా, నవ్వండి. ఓకే సార్. జరిగిన సార్ మరి లంచ్ కూడా అరేంజ్ చేస్తున్నారు కాబట్టి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. అందరూ కూడా తిరిగి వెళ్ళగలరు. దానికి ముందు ఇప్పుడు ఒక ఓపెన్ స్కూల్కి సంబంధించిన పుస్తకావిష్కరణ సార్ చేతుల మీద చేయాలని కోరుకుంటున్నాం. మీరు ఇవ్వండి తీసుకున్న తర్వాత అందరూ నిలబెట్టండి. మీరు రాండి, తర్వాత మళ్ళీ అందరూ ఇక్కడ చూడండి అమ్మా, చూడం. ఓకే రెడీ సార్. కూడా సంతోషకరమైన వాతావరణంలో చీరలు కూడా చాలా బాగున్నాయి. ఇప్పుడు చూస్తే చాలా మంది ఎదుర్కొన్నాడు. ఒక్కరొక్కరు రండి ప్లీజ్. సార్ మంచి ఉద్దేశంతో ఏదైతే కార్యక్రమాలు చేపట్టారో వడ్డీ లేని రుణాలు కానివ్వండి, బస్సులు కానివ్వండి, ఓనర్స్ కంపెనీలకు ఓనర్ బస్సులు ఇవ్వడం, తర్వాత వారికి సోలార్ ప్లాంట్స్ ఇవ్వడం, అలాగే రైస్ మిల్లు ఆల్రెడీ వద్దనపేట శాంక్షన్ అయిన రైస్ మిల్లు, తర్వాత ఇంద్రమ్మ క్యాంటీన్స్, పెట్రోల్ పంప్స్, ఫ్లోర్ మిల్స్, అలాగే సూపర్ మార్కెట్ కూడా వారికి ఇవ్వడం. తర్వాత వీలైతే మనం చూసినాం, రైతులు చాలా కష్టపడ్డారు. ఏంటంటే ధాన్యాన్ని ఎక్కడ పెట్టాలనే పెద్ద సమస్యగా ఉంది. అలాంటి దాన్ని కూడా వారికి రైతులు ఏదైతే కొనుగోలు చేసిన ధాన్యాన్ని కూడా ఆ గోదామ్స్ వారి పేరు మీద కట్టే విధంగా కంపెనీలకు అప్పచెప్పింది. సో దీనివల్ల ఒక మంచి ఒక సమాజంలో ఒక మహిళలను ఏ విధంగా మనం పెద్దగా చూసుకుంటామో, ఆత్మగౌరవాన్నిగా ఉండే విధంగా చూసుకుంటామో, మరి గతంలో ఇచ్చిన చీరలు ప్రభుత్వంలో మనం చూసిన తడకలకు లేకుంటే చీరల శిల్కలలో కట్టిన చీరలు ఈరోజు ఒక మంచి పట్టు బార్డర్తో నీళ్ళు రంగుతో ఇచ్చిన చీరలు మళ్ళీ వచ్చేటి కూడా చిలకపచ్చ రంగు చీరలతో సెలెక్ట్ చేసింది. కాబట్టి మహిళలకు ఆత్మగౌరవాన్ని ప్రతిబింబించే విధంగా ప్రభుత్వం చేపడుతున్న ప్రతిదీ కూడా మహిళల పేరు మీదనే ఇవ్వడం జరుగుతుంది. ఇంద్రమ్మ ఇల్లు కానివ్వండి, 200 ఉచిత కరెంట్ కానివ్వండి, ఉచిత బస్సు ప్రయాణం కానివ్వండి, లేక ఏది తీసుకున్నా కూడా ఈరోజు ఇంద్రమ్మ మహిళల పేరుతోనే ఇస్తున్నాం. కాబట్టి మహిళలను మనం గౌరవించుకుంటే, ఒక మహిళ చదివింటే ఆ కుటుంబంలో ఒక మహిళ చదివింటే ఆ కుటుంబం బాగుపడుతుంది, మొత్తం సమాజం బాగుపడుతుంది. కవి రచయితలు రాసిన ఏదైతే అది ఉందో, బుక్ ఉందో, దాని ప్రకారంగా చూస్తే వారి యొక్క సందేశం చాలా గొప్ప సందేశం. మరి ఒక మహిళ చదివితే ఆ ఇల్లు బాగుపడుతుంది, సమాజం బాగుపడుతుంది. అందుకని మహిళలు గౌరవించుకునే విధంగా ఇంద్ర మహిళా శక్తి, ఇంద్రమ్మ చీరలు కానివ్వండి, వారికి ఇచ్చే సదుపాయాలు ప్రతిదీ కూడా ఈరోజు ఒకవేళ గ్రూప్ సభ్యురాలు ఎవరైనా చనిపోతే ప్రభుత్వమే దాన్ని భరిస్తూ వారికి 10 లక్షల బీమా కూడా ప్రకటించడం, వారికి సభ్యులు గతంలో తగాదాలు అయ్యేది, చనిపోతే ఎవరు కట్టాలి, ఎవరు కట్టాలి, అలాంటి సమస్యను కూడా పరిష్కరించిన గొప్ప రేవంత్ రెడ్డి గారికి